మీరు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రయ్యమంటూ దూసుకెళ్తున్నారా? అయితే మీకు చలాన్ పట్టం ఖాయం. నగరంలో వివిధ రోడ్లపై వాహనాల స్పీడ్ లిమిట్ పెంచారు. దాంతో పాటు హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా 2 ఏళ్ల క్రితం స్పీడ్ లిమిట్ సైతం 100 నుంచి 120కి పెంచారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఔటర్ పై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ స్పీడ్ గన్తో వేగ పరిమితికి 1 పాయింట్ దాటినా చలాన్స్ మోత మోగిస్తున్నారు. స్పీడ్ లిమిట్ పెంచారన్న సంబరపడితే అంతలోని ఆటోమేటిక్ స్పీడ్ గన్తో జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఔటర్ పైన స్పీడ్ లిమిట్ వాయింపులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఔటర్ రింగ్ రోడ్డుపై రైమని దూసుకెళ్దామని అనుకుంటున్నారా? అయితే మీరు ఆచితూచి వెళ్లాల్సిందే, లేకపోతే మాత్రం ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఓఆర్ఆర్పై స్పీడ్ లిమిట్ దాటితే ఫైన్ పడుతుంది తెలుసుకుందాం రండి. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద స్పీడ్ లిమిట్ని 100 నుంచి 120కి పెంచడం జరిగింది. ప్రస్తుతానికైతే నేను 120 చూపించే పాయింట్ వద్ద చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో మనకి ఔటర్ రింగ్ రోడ్డు మీద మనం చూసుకుంటే కూడా 120కి సంబంధించిన దాటితే దానికి సంబంధించిన కెమెరా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 120 స్పీడ్ కెమెరాని ఇక్కడ ఒకటి బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఓఆర్ఆర్ మీద మనం ట్రావెల్ చేసినప్పుడు కేవలం 100 మాత్రమే ఉండేది స్పీడ్ లిమిట్. కానీ ఆ తర్వాత కొంత ఓఆర్ఆర్ సంబంధించిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిన నేపథ్యంలో కూడా స్పీడ్ లిమిట్, ఎందుకంటే ప్రయాణికులు కొంత గమ్యస్థానానికి వెళ్లేందుకు ఓఆర్ఆర్ని ఎక్కువగా ఎంచుకుంటారు కాబట్టి 100 స్పీడ్ అనేది కొంత తక్కువగా ఉంది కాబట్టి అందులో భాగంగా 2 ఏళ్ల క్రితం అటు పురపాలక శాఖ హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద 100 నుంచి 120కి పెంచడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా అందుకు సంబంధించి ఓఆర్ఆర్ మీద 120 స్పీడ్ లిమిట్ కంటే 1 పాయింట్ దాటినా కానీ ఖచ్చితంగా ఆ వాహనదారుడికి ఫైన్ పడుతుంది. ప్రస్తుతానికైతే నేనున్న గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎంట్రన్స్ వద్ద నుంచి కొంత దూరం వచ్చినాక నాకు ఈ ఓఆర్ఆర్ మీద 120 లిమిట్స్ సంబంధించి ఒక సైన్ బోర్డ్ని ఏర్పాటు చేశారు. ఇక కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఓఆర్ఆర్ మీద ఏ వాహనాలు ఎంత స్పీడ్ లిమిట్తో వెళ్ళాలని కూడా ఇక్కడ మనకి కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా ఒక సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేయడింది. లైన్ 1, లైన్ 2, లైన్ 3. ఒకసారి మనం లైన్ 1ని పరిశీలిస్తే 120 స్పీడ్ లిమిట్తో ఔటర్ రింగ్ రోడ్డు మీద కేవలం కార్లు మాత్రమే ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత వాహనాలు, బస్సులు కావచ్చు, గూడ్స్ సంబంధించిన వెహికల్ మాత్రం వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక లైన్ 2, లైన్ 3 చూసుకుంటే కూడా కార్లు, బస్సులు, అదేవిధంగా గూడ్స్ సంబంధించిన వెహికల్స్ 80, అదేవిధంగా 40 టు 80 నుంచి మధ్యలో స్పీడ్కు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా అందుకు సంబంధించిన ఒక సైడ్ మోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వాస్తవానికి ఓవరాల్ మీద 120 స్పీడ్ లిమిట్ దాటితే ఫైన్ ఏ విధంగా పడుతుంది, ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, ఎక్కడ ఈ సంబంధించిన స్పీడ్ లిమిట్ సంబంధించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఓవర్ మీద ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ వేగ నియంత్రణ సంబంధించి ఒకవేళ 120 స్పీడ్ లిమిట్ దాటితే ఏ విధంగా ఫైన్ పడుతుందో దానికి సంబంధించిన వాటికి సంబంధించి ఎట్లా కొలమానం ఏంటి ఒకసారి మనం ఓవర్ మీద ట్రావెల్ చేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం నేను ఔటర్ రింగ్ రోడ్డు మీద నార్సింగ్ నుంచి రాజేంద్ర నగర్ వెళ్ళే మార్గంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్కి సంబంధించి లిమిట్ని క్యాల్కులేట్ చేసేందుకు ఒక సర్వేలెన్స్, సీసీ కెమెరా సంబంధించిన ఒక సర్వేలెన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనదారుడు ఎంత లిమిట్లో వెళ్తున్నాడో కూడా ఇక్కడ క్యాల్కులేట్ చేసి వారికి ఫైన్ వేసే విధంగా ఒక సీసీ కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్పీడ్ సంబంధించిన స్పీడ్ గన్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు పైన మెయింటైన్ డ్రైవింగ్ స్లో అని కూడా ఒక బోర్డు రాసింది. స్లో డౌన్ 60 కిలోమీటర్స్ స్పీడ్ అని ఉంది. యు ఆర్ అండర్ స్పీడ్ గన్ కెమెరా సర్వేలెన్స్ అని ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎక్కడైతే దాటుతామో వాస్తవానికి గతంలో 2 ఏళ్ల క్రితము ఔటర్ రింగ్ రోడ్డు మీద 100 స్పీడ్తోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత కొంత స్పీడ్ లిమిట్ పెంచారు, 120కి చేశారు. వాహనాలు చూసుకుంటే ఇందులో కార్లు 120 స్పీడ్ లిమిట్తో వెళ్ళొచ్చు. ఇతర బస్సులు కావచ్చు, లారీలు సంబంధించి గూడ్స్ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం 100 నుంచి అంతకు మించి 80 పరిమితితో స్పీడ్తో వెళ్లాల్సింది. ఒకసారి మనం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ గన్కి సంబంధించి ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, అక్కడ ఏ విధంగా ఒకవేళ 120 స్పీడ్కి పైగా వాహనాలు వేగంతో దూసుకెళ్తే ఏ విధంగా స్పీడ్ గన్తో వాటిని క్యాప్చర్ చేసుకుని ఒకసారి చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాం రండి.
ఔటర్ రింగ్ రోడ్డు మీద వేగ పరిమితికి మించి వాహనాలు దూసుకు వెళ్తుంటే వాటిని క్యాప్చర్ చేసేందుకు ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రస్తుతం నేను చూపించినట్టు ఇక్కడ ఒక కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలోనే ప్రస్తుతానికైతే ఓఆర్ఆర్ మీద వాహనాల పరిమితికి సంబంధించి ఎవరైనా దాటితే వాటికి సంబంధించి స్పీడ్ గన్స్తో కూడా వాటిని క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి ఉంటుంది. వాటితో చలాన్లు వేసే ఆ పరిస్థితి కూడా ఉంటుంది. అందుకు సంబంధించి ఒక కెమెరాను కూడా ఇక్కడ చేశారు. నార్సింగ్ నుంచి రాజేంద్రనగర్ వెళ్ళే రూట్లో మొదటి కెమెరాగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్లో వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు మీద 120 స్పీడ్ లిమిట్కి మించి ఎవరైనా వాహనదారు స్పీడ్గా వెళ్తే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ గన్తో కూడా వారి మీద చలాన్ వేసే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికైతే ఇక్కడ కేవలం కార్లు మాత్రమే 120 స్పీడ్స్తో వెళ్ళాలి. మిగతా వెహికల్స్ గూడ్స్ వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వాహనాలు కూడా 100 నుంచి 80 మించి పరిమితికి మించి కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక వాస్తవానికైతే అటు చాలా వాహనాలు కేవలం ట్యాక్సీ వాహనాలకు సంబంధించి కూడా వాటికి కొంత స్పీడ్ లిమిట్ అనేది అప్పటికే సెట్ చేసి ఉంటుంది. ఇక మిగతా ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఓన్ ప్లేట్ సంబంధించిన వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా వేగ పరిమితి సుమారుగా 130, 140 పైగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే వాటిని క్యాలిక్యులేట్ చేసేందుకు ఓఆర్ఆర్ మీద సుమారుగా నిర్దిష్టంగా ఎక్కడైతే కేటాయించారో 120కి మాత్రమే స్పీడ్ లిమిట్స్తో ప్రతి వాహనం కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ వాహనానికి సంబంధించి స్పీడ్ లిమిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కేవలం ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి కూడా ఓవర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఇంత స్పీడ్ లిమిట్ మనం ఫిక్స్ చేసి పెట్టుకుంటే కూడా అంతే స్పీడ్ లిమిట్. వాస్తవానికి ఓఆర్ఆర్లో మనం చూసుకుంటే 154 కిలోమీటర్లు కూడా చాలా చోట అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా స్పీడ్గా వెళ్ళి ఒకటేసారి మనం కంట్రోల్ చేయని పరిస్థితుల నేపథ్యంలో అలాంటి చోట 120 స్పీడ్ దాటితే మాత్రం ఒక పాయింట్ అటు ఇటుగా దాటినా కూడా ఆ సదరు వాహనదారుడికి ఫైన్ పడాల్సిన పరిస్థితి. కాబట్టి వాహనదారు ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు 120 స్పీడ్ లిమిట్కి పరిమితికి మించి ఎవరైనా ఎక్కువగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం స్పీడ్ గన్స్ కూడా ఆటోమేటిక్ మిషన్ పద్ధతిలో నడుస్తాయి. కాబట్టి వాటికి మాన్యువల్గా మనిషి దగ్గరుండి మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్పీడ్ గన్కి సంబంధించి కూడా నిర్దిష్టంగా ఆ కెమెరాకి సంబంధించి ఆ కెమెరా ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో సదరు వాహనం వెళ్తుందో క్యాలిక్యులేట్ చేసి కూడా ఫైన్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం చెప్పాల్సి ఉన్నది. వీడియో గౌష్తో కలిసి కిరణ్ 10 టీవీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి.